Let me share some valuable and motivating facts about Ahalya Bai Holkar, who needs to be celebrated. A woman-led kingdom. There were lots of threats and invasions, but she herself, armed with swords and weapons, led the army into the battlefield. She was not just a brave but a great politician too. When the Maratha Peshwa failed to understand the power of the British, she warned them saying, "The British is like a bear. Once caught in its powerful hold, it is difficult to win over them." Ahilya Bai ji invited Vaishnavi to invite dignitaries onto the stage. Without any further ado, I would like to extend welcome to our respected dignitaries to the stage. Their contribution and leadership have greatly influenced our institution, and with great respect, that has greatly contributed to the achievements we celebrate today. Thank you, sir. I consider it is a great honor to welcome Director of our Kshatriya Group of Institution, Mr. Aljapu Divirendra sir, onto the stage. I am very much delighted to invite our treasurer, Mr. Aljapu Gangadhar sir, onto the stage. I request our principal sir to offer the bouquet. Ya Shupravastranvita Ya Veena Varadandamandita-kara Ya Sveta Padmasana Ya Brahmachyuta Shankara Prabhuti Devai Sada Pujita Saman Patu Saraswati Bhagavati Nishesha Janapaha Nishesha Janapaha. Right. We are here to celebrate the 300th birth anniversary of Rani Ahilya Bai Holkar, who was the daughter of Mankoji Rai Sindhi.
daughter-in-law of Malhar Holkar, wife of Kanyarao Holkar, and mother of Malhar. But she has a lot of zeal to learn the things. She has the potential to write the history. There is a difference. మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ప్రియాతి ప్రియమైన విద్యార్థులారా అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రపంచ చరిత్రలోనే ఒకసారి మనం ప్రపంచ పటాన్ని తిరిగేస్తే అంటే అది కేవలం భారతదేశం మాత్రమే. మీరు ఆస్ట్రేలియా వెళ్ళినా, ఆస్ట్రేలియా నుంచి అండమాన్ వచ్చిన, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్ళిన, గుజరాత్ నుంచి అటక్ వెళ్ళిన, మంగళూరు నుంచి డిస్పూర్ వెళ్ళిన, ఈ దేశపు ప్రజల యొక్క నాడి, ఈ దేశపు ప్రజల జీవన విధానం, ఈ దేశపు ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, అలవాట్లు, పండుగలు, పద్ధతులు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండవు. అంతటి వైవిధ్యాన్ని కలిగిన ఈ నేలలో మనమందరం జన్మించడం మనందరి పూర్వజన్మ సుకృతం. గట్టిగా ఒకసారి భారత్ మాతాకి. ఇలాంటి పరమ పవిత్ర భారతదేశంలో మనకంటే వేల సంవత్సరాల ముందే అనేక మంది ఋషులు, మునులు, శాస్త్రవేత్తలు, పండితులు, కళాకారులు, యోధులు దేశ స్వతంత్రం కోసం, ధర్మ రక్షణ కోసం ప్రపంచంలో అనేక సంస్థల యొక్క అధినాయకులు ఈ దేశము నుంచే బయలుదేరారు. అనేక సంస్థలు ఈ దేశానికి వచ్చి పని చేయడానికి ముందున్నాయి. స్టీవ్ జాబ్స్ ఎంతమందికి తెలుసు? హూ ఇస్ స్టీవ్ జాబ్స్? యాపిల్ ఫోనా, పైనాపిల్ ఫోనా? యాపిల్ ఫోన్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీ ఫౌండర్. యాపిల్ కట్ చేసిన యాపిల్ ఉంటుంది తెలుసా? ఐఫోన్కి ఎందుకు ఉంటుంది? ఆయన కొరకలేదు, మిమ్మల్ని కొరకమని చెప్పలేదు. స్టీవ్ జాబ్స్ ఈ దేశానికి వచ్చి ఉత్తరాఖండ్లో ఒక ఆశ్రమంలో దీక్ష తీసుకున్నాడు. ఆ ఆశ్రమంలో ఇచ్చే ప్రసాదం కట్ చేసిన యాపిల్. ఆయన జీవితంలో పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయి నేనేమి సాధించలేను, నా కంపెనీ మూతపడిపోతుందని అనుకున్న సమయంలో ఎవరో సలహా ఇస్తే భారతదేశానికి వచ్చాడు. ఒక సన్యాసిని, స్వామీజీని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలిసి ఆశ్రమంలో 3 రోజులు ఉండి అక్కడ ప్రసాదం స్వీకరించి తరువాతనే యాపిల్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కట్ చేసిన యాపిల్ మనకి ఆ ఐఫోన్ పైన ఉంటుంది. అంటే ప్రపంచానికి ఆదర్శం ఈ దేశం. ఎందుకు ఆదర్శం? ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పారు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని తీసుకురావడానికి లంకకు వెళ్ళినప్పుడు రావణాసురుని సంహారం అన్న అయోధ్యకి ఎందుకు, మనం ఈ స్వర్ణ లంకలో ఉందాం కదా అంటే రాముడు చెప్తాడు, అపి స్వర్ణమయీ లంక జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లంక బంగారు తాపడంతో చేసి ఉండొచ్చుగాక, మన జన్మభూమి జనని కంటే కూడా, స్వర్గము కంటే కూడా గొప్పనైనదని చెప్పినటువంటి గొప్ప దేశభక్తుడు శ్రీరామచంద్రుడు పుట్టిన నేల ఈ భారత నేల.
ఒక మర్యాద పురుషోత్తముడు, ఒక ఆదర్శవంతమైన పరిపాలకుడు, ఒక మంచి భర్త, మంచి కుమారుడు, మంచి అన్న, ఇన్ని పరిపూర్ణ లక్ష్యాలు ఉన్నటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ కాదు, మిస్టర్ పర్ఫెక్ట్ అయోధ్య రామచంద్రుడు. ఆ వంశము రక్తం మనలో ప్రవహిస్తుంది కాబట్టి మనలో ఇప్పటికీ ధర్మం పట్ల విలువ ఉంది. పక్కవాడిని కలిగితే ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? మొక్కుతాం. ఆత్మవత్ సర్వభూతేషు, ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి చోట భగవంతుడున్నాడు, ఆ సర్వేశ్వరుడున్నాడు అని నమ్మినటువంటి సనాతనం, చిరపురాతనం, నిత్య నూతనం, అదే భారతీయ జీవన విధానం. ఎంత పురాతనమైందో అంత ఆధునికమైంది. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళింది తెలుసు కదా. ఆమె తన వెంబడి 2 వస్తువులు తీసుకెళ్ళింది. ఏంటో చెప్తారా? భగవద్గీత. ఒకటి భగవద్గీత, రెండవది వినాయకుని విగ్రహం. సునీత విలియమ్స్ ఇండో అమెరికన్, అంతరిక్షంలో దాదాపు 6 నెలలు గడిపినటువంటి, ఇంకా ఉంది. అంటే చూడండి, సైన్స్ అండ్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్, దే ఆర్ వెరీ జస్ట్ లైక్ రైల్వే ట్రాక్, ప్యారలల్ అన్నమాట. సమాంతరంగా వెళ్ళే 2 గీతలు లాంటివి, 2 చక్రాలు లాంటివి. సైన్స్ అనేది ఈ భారతీయ జీవన విధానంలో అణువణువున ఉంది. శాస్త్రము, పాండిత్యము, కళలు కానివ్వండి, అనేక రంగాలు ఏది చూసినా ఈ దేశ ప్రజలకి అనువంశికంగా వచ్చినటువంటివి. అందుకే కాబోలు ప్రపంచంలో మాంసం దొరికితే ఎలా తినాలో తెలియని రోజుల్లోనే, వినండి, ప్రపంచంలో మాంసం దొరికితే ఎలా తినాలో తెలియని రోజుల్లోనే అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన నేత కార్మికుడు పుట్టిన దేశం ఈ భారతదేశం. ఇలాంటి భారతదేశంలో ఎంతో మంది మహనీయులు, మహాత్ములు, త్యాగ పురుషులు జన్మించారు. మనకి తెలుసు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద అడిగారు, ఇండియా గురించి మీరు ఏం చెప్తారు? వాట్ ఆర్ ద నేషనల్ ఐడియల్స్ ఆఫ్ ఇండియా? స్వామీజీ said in a single sentence, service and renunciation are the 2 national ideals of India. Intensify her in those channels, the rest will take care of itself. Service, renunciation, సేవ, త్యాగము. అలాంటి వివేకానందుడు చెప్పినటువంటి సేవా త్యాగము ఈ దేశములో వేల సంవత్సరాలుగా ఇక్కడ పుట్టిన మహనీయులలో మనకు కనబడతాయి. అలాంటి ఒక సాధ్వీమణి లోకమాత అహల్యాబాయి హోల్కర్. అహల్యాబాయి హోల్కర్ సర్వసాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టింది. ఒక గిరిజన కుటుంబం. గిరిజన కుటుంబం అంటే ఎస్టీ. ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక కులం, ఒక ప్రాంతంలో ఒకే రకమైన రిజర్వేషన్ లేదు. అరుణాచల్ ప్రదేశ్లో ఎస్టీ అంటే గిరిజనులు, ఓసీలు. మహారాష్ట్రలో ఉన్నటువంటి కాపులు ఎస్టీలు. ఆంధ్రలో ఉండే కాపు. పెద్ద వక్తనేం కాదు, మాట్లాడేంత అనుభవం కూడా నాకేం లేదు. కాకపోతే నేను ఒక సంస్థలో చిన్నప్పటి నుంచి సభ్యురాన్ని, సేవికని. ఆ సంస్థ పేరు రాష్ట్ర సేవికా సమితి. మీరు వినుంటారు ఆర్ఎస్ఎస్ అని. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు సత్యం గారు చెప్పారు. ఆ సంస్థ అట్లాంటిదే.
స్త్రీల కొరకు ఒక 1936లో నాగ్పూర్లో రాష్ట్ర సేవికా సమితి స్థాపించారు. దాని తరపున నేను ఈరోజు ఈ అవకాశం నాకు వచ్చింది. లేకపోతే నేను కూడా మామూలు అందరిలాంటి గృహిణిని, ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను అంతే. అంతకంటే పెద్దగా మాట్లాడేటంత అనుభవం నాకేం లేదు పెద్దగా. సరే, అయినా కూడా ఇది చాలా మంచి అవకాశం. అహల్యాబాయి హోల్కర్ మహారాణి గురించి మాట్లాడడం అంటే మాటలు కాదు, నాకు అసలు మాట్లాడటము రాదు. కానీ మీతోటి నా ఫీలింగ్స్ షేర్ చేసుకుందాం అనుకున్నా, అంతే, అంతకంటే ఏం లేదు. ముఖ్యంగా మన సనాతన ధర్మం మనం మొదటి నుంచి కూడా మనం ఫాలో అవుతున్నాం, అనుసరించాల్సిన ధర్మాన్ని ధర్మాచరణ చేస్తూ స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా సరే ముందు మనం చేయవలసింది ఏంటంటే మన కర్తవ్యం ధర్మాచరణ. ఆదిశంకరాచార్యులు జగద్గురువులు అంటారు, శివస్యత్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. సౌందర్యలహరి అని ఒక శ్లోకం, ఒక స్తోత్రం రచన చేస్తూ మొట్టమొదటి శ్లోకం ఆయన అంటారు శివుడితోటి, మా అమ్మ లేదే నీ బలం కూడా ఏం లేదు తండ్రి, శక్తి లేని శివుడు నిర్వీర్యుడు అని. అంటే మనకి మన దేవతలలో స్త్రీ రూపాలు భార్య, పిల్లలు అని చెప్తారు, కానీ మనలాగా కాదు కదా. పార్వతి, సీత ఇలా. భార్య అంటే అక్కడ శక్తి స్థానం అన్నమాట, పురుషుడికి శక్తి స్థానం భార్య, స్త్రీ. ఇక్కడ మనం మహిళా దినోత్సవం గురించి మాట్లాడాలని, అహల్యాబాయి రాణి గురించి మాట్లాడాలని అన్నారు. సో నేను అట్లా చెప్పాను. స్త్రీ గురించి మనం మాట్లాడడానికి కొత్తగా ఏం లేదు. మహిళా దినోత్సవం అని చెప్పి కాంపిటీషన్స్ ప్రతి చోట, స్కూల్స్లో, కాలేజీలలో రంగోలీ పోటీలు అని, వంటలని, కేవలం ఇంతేనా? ఇది వింటుంటే, చూస్తుంటే మనకు అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. దాంతో అక్కడ ఆగిపోతుంది. అంటే సంబరాలు కామన్, కానీ అక్కడితో ఆగిపోవద్దు. అది కాదు మహిళా దినోత్సవం చేసుకోవడం అని మనం కూడా ఆలోచించుకోవాలి. ఎందరో మహిళలు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో నిష్ణాతులైన వాళ్ళందరినీ తలుచుకోవడం. అలా టైం మన ఉన్న టైంను సద్వినియోగం చేసుకొని మీరు కూడా భారతదేశం గురించి ఒక మంచి పనులు చేస్తూ మీ జాతిని కూడా చిరస్మరణీయంగా ఉండేటట్టు మీరు దాన్ని నిర్వహిస్తూ మీరు దాన్ని బోధించాలంటే ఫస్ట్ మీరు లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని మీరు చేరుకునేంత వరకు నేను చేసి నేను తీరుతాను అన్నట్టు ఉండాలి. ఈరోజు ఏదో మీరు అనుకుంటున్న మనసులో పని మర్చిపోతుంది. అలా కాకుండా ఖచ్చితంగా నేను చేయగలుగుతాను, ఈ ఇంజనీరింగ్ చేస్తాను, దేశం సేవ చేస్తాను. అబ్దుల్ కలాం గారి యొక్క ఆశయాలు, వారి యొక్క స్ఫూర్తి కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జస్ట్ పేపర్ బాయ్ అబ్దుల్ కలాం పేపర్ పంచుతూ ట్రైన్లో అలా జీవించి ఈ స్థాయికి వచ్చారంటే చాలా గ్రేట్. అట్లాగే మా క్షత్రియ విద్యార్థులు కానీ వీరు కూడా అలా స్ఫూర్తి. సరికట్టండి.
and immense value to this event. Now I request our dignitaries, Aljapur Vinitha ma'am and Yashaswani ma'am to kindly felicitate our esteemed guests of honor. Character, what we talk, what we speak, whatever we speak. So we need to have a self-watch on every one of us, and how is that, what is that we display to this nation. So with a small note, be respectable. I just have Pavitra Bhumi and Annaru, is our world really, is our nation really serene? No, we have Nirbhaya like cases also. So it is in our hands to make it a better nation, and it is in the power of the youth and how you take the inspiration from many people like these and get inspired and move on in the right path. With this short note, I thank. So apart from this one thing which I recently before Dasara, I went for all women faculty, we went to Hyderabad for a conference. There a professor has said, Dasara mundu adi, it was just before Dasara. ఒక ప్రొఫెసర్ నాకు చాలా మంది ఈవెన్ గవర్నర్ స్పోక్ బట్ I was not impressed very much. ఒక్క థింగ్ నాకు చాలా ఇంప్రెసివ్. She said, దేవి మాత how many hands does she have? How many hands ma? దసరా దేవుడికి చేస్తాం కదా? Yes? 8 ఉంటాయి కదా? 8 చేతుల్లో in 8 hands she has 8 ఆయుధాలు ఉంటాయి. ఏ ఆయుధం ఎలా వాడాలో నేర్చుకోండి, అది తెలుసుకోండి. ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలి అన్నది కాదు. నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. క్లియర్? సో వాట్ ఆర్ దోస్ వెపన్స్? సో మనకి ఆ వెపన్స్ లేకపోయినా వీ హ్యావ్, ఇప్పుడు పెప్పర్ స్ప్రే ఒకటే వెపన్ కాదు. వీ హ్యావ్ అదర్ వెపన్స్ టు డిఫెండ్ దెన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. As principal said, be brave enough, confident enough to face the nation with confidence to make our nation a better nation. With this short note, I thank the management for making this event successful. I also thank our principal for making this as a spokesperson. ABRSM Veda Prakash sir headed this. Principal accepted and moved ahead. I especially thank Chief Guest Satyamji and Guest of Honor Haimaji and also Sanita Madam coming all the way. I especially thank all the HODs, faculty and all the students here for making this event successful. Thank you. One thing, as part of this ABRSM, we have a small prayer ending. After that we'll have Janaganamana, then we will wind up. But there is a small announcement, that is the boys are requested to move first and then girls.